ఇప్పుడు మనం నేట్రమ్ ఊరు పరిచయం చేసుకున్నాం కొద్దిగా. సోడియం క్లోరైడ్ కామన్ సాల్ట్, దాని స్టడీ మనం టేకప్ చేయబోతున్నాం. మొట్టమొదట మన ప్రాపోజిషన్ హ్యానిమన్ ఇచ్చినటువంటిది ఏమిటి? న్యూట్రిషస్ సబ్స్టెన్సెస్, నాన్ న్యూట్రిషస్ సబ్స్టెన్సెస్ రెండు ఇచ్చాడు. మొదట చెప్పుకున్నాం లెసన్స్ లో. న్యూట్రిషస్ సబ్స్టెన్సెస్ అన్ని కూడా ఫుడ్స్ అంటాం. మెటబాలిజం వెల్కమ్స్ దెమ్ అండ్ రిసీవ్స్ దెమ్. నాన్ న్యూట్రిషస్ సబ్స్టెన్సెస్ మెటబాలిజం రిజెక్ట్స్ దెమ్ అండ్ వైటల్ ఫోర్స్ విల్ రియాక్ట్ అగెన్స్ట్ దెమ్. వీటి మీద యాక్షన్ ఉంటుంది వైటల్ ఫోర్స్ కి, వాటి మీద రియాక్షన్ ఉంటుంది. దాని మీద బేస్ చేసే క్యూరబిలిటీ అనేటువంటిది వైటల్ ఫోర్స్ కి ఉంటుంది. ఆ రియాక్షన్ ని మనం స్టిమ్యులేట్ చేయడానికి మెడిసిన్ తప్ప డిసీజ్ ని క్యూర్ చేయడానికి మెడిసిన్ అనుకోకూడదు. మెడిసిన్ నెవర్ క్యూర్స్ డిసీజెస్. అది వన్ ఆఫ్ ది ఫండమెంటల్స్ ఆఫ్ హోమియోపతి. అందుకని ఆ దృష్టితో తీసుకుంటే నేట్రమ్ ఊరు ఆహార పదార్థము కదా అని సందేహం రావాలి మనకి. ఇది దీనికి మెడిసినల్ సబ్స్టెన్స్ ఏమిటి అని మనం ఈ సందేహం మనం కొంచెం ఆలోచించడం కనుక వస్తుంది. జాగ్రత్తగా చూస్తే ఉప్పు, మిరపకాయ, చింతపండు, మిరియం, ఇంగువ, సబ్స్టెన్సెస్ అన్ని ఇటుపక్క కందిపప్పు, బీరకాయ, ఇలా మీరు కూరలన్నీ రాయండి. ఇవి న్యూట్రిషన్స్ కానీ ఇవి న్యూట్రిషన్స్ కాదు. వాటితో కలుపుగా నేను తింటాను తప్ప ఇవి న్యూట్రిషన్స్ కాదు. ఎందుకు పనిచేస్తున్నాయి ఇవి? అవి జీర్ణం అవడానికి పనిచేస్తున్నాయి. అంటే వాటిని కావలసినటువంటి కెమికల్ చేంజెస్ ఎస్టిమ్యులేషన్ కోసం ఇవి ఉపయోగిస్తున్నాను తప్ప ఉప్పు తీసుకుంటే తాత పుష్టి కలుగును అని ఉండదు. మిరపకాయ తింటే కండ పుష్టి పెరుగును ఇట్లా ఉండదు. అయితే వాటిలలో కూడా మన బాడీకి గ్రోత్ కి కావాల్సిన విటమిన్స్ అవి కొన్ని ఉన్నాయి. కానీ వెన్ ఈటెడ్ ఇండిపెండెంట్లీ దే విల్ ఈట్ యూ. ఇది అలా కాదు. ఉట్టి ఉడకబెట్టుకుని తిన్నా మనకి పోషణ చేస్తాయి. తిన్నా తగు మాత్రం జాగ్రత్తగా తింటే తప్ప మనని తినేసేయము. అందుకని ఉప్పు కానీ మిరపకాయ కానీ తగు మాత్రం వాడినప్పుడు ఆహారమే అవుతుంది కనుక, అంతకంటే ఎక్కువ వాడినప్పుడు ఒంట్లో జబ్బులు పుట్టిస్తుంది. ఏం జబ్బులు పుట్టిస్తుందో స్టడీ చేస్తే వాటి మెటీరియా మెడికా మనకు వచ్చింది. ఉప్పు చాలా చాలా డేంజరస్ థింగ్. వాడకూడనంత వాడితే, కొంచెం ఎక్కువ వాడితే. వీటిలలో ఉప్పు నుంచి నేట్రమ్ వచ్చింది, మిరపకాయ నుంచి క్యాప్సికమ్ అనేటువంటి వండర్ఫుల్ డ్రగ్. అంటే డయోడినల్ అల్సర్స్ మొదలైనటువంటివి. ఈ అల్సర్కి ఏం చేస్తామంటే బుచ్చరీ లేదా బార్బరీ, అంటే ఆపరేషన్ తప్ప ఇంకేం లేదు, అంటే అక్కర్లేదు అని చెప్పడానికి అభయం ఇచ్చే డ్రగ్స్ లో క్యాప్సికమ్ ఒకటి. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ సేవ్డ్ ఫ్రమ్ ది నైఫ్ ఆఫ్ ది సర్జన్. అలాగే చింతపండు. చింతపండు ఎక్కువ తినేస్తే పండే కదా, కానీ చింత ఉంటుంది, మిగతా పండ్ల లాంటిది కాదు. అందుకని ఈ చింతపండు ఎక్కువ తింటే వచ్చేటువంటివన్నీ పొటెంటైజ్ చేస్తే యాంటీమోనియం, టార్టరికం మొదలైనటువంటి డ్రగ్స్ లో అవన్నీ ప్రూవింగ్స్ వస్తాయి. టార్టరిక్ యాసిడ్ మెటీరియా మెడికా అంతా దాంట్లో వస్తుంది. అలాగే మిరియాలు, క్యాప్సికమ్ లో ఇంకొక వెరైటీ డ్రగ్ ఇంగువ. హోమియోపతిలో ఎసఫటిడా అనేటువంటి డ్రగ్ ఇంగువ పొటెంటైజ్ చేస్తే వచ్చింది. ఒకే ఒక్క కేసు ఉన్నది రికగ్నైజ్డ్ అఫీషియల్లీ అబ్డామినల్ క్యాన్సర్. రాయబెలూరు నుంచి రిటర్న్ అయ్యి వచ్చేసారు. ఇంకా ఇంటికి పోండి అన్నారు. అంటే ఇక్కడి నుంచి అపరకర్మ అని. విత్ 2 doses 6 months apart. Esaphetidae 200 has radically cured abdominal.
అఫీషియల్లీ యాక్సెప్టెడ్ అబ్డామినల్ క్యాన్సర్. ఇట్ మే నాట్ బి క్యాన్సర్, బట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ అబ్డామినల్ క్యాన్సర్. ఆ లోపల క్యాన్సర్ అని దానికి బోధగట్టి ఉండదు కదా, కనుక అంత పనిచేస్తుంది. యాసపటిడా రాంగ్ గా ఉపయోగిస్తే అట్లాంటి జబ్బు తెస్తుంది, పొటెంటైజ్ గా ఉపయోగిస్తే అలాంటి జబ్బు నయం చేస్తుంది. ఇవన్నీ అబ్డామినల్ గా ఉన్నటువంటి జబ్బులు నయం చేస్తాయి. అందుకనే తగుమాత్రంగా ఆహారంతో వాడుకుంటే అబ్డామినల్ గా ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ని పోగొడతాయి. కాబట్టి ఏన్షియంట్ ఇండియన్స్, ఏన్షియంట్ అరేబియన్స్ ఎరుగుదురు, మిగతా జాతులు చాలా కాలం దాకా వీటి ఉపయోగాలుగా తెల్ల జాతులు ఇప్పటికి కూడా ఎరగరు. ఒక్క మిరియాలు మాత్రం ఎరుగుదురు. అంటే వాళ్ళు తీసుకున్న వీటిని ఎలా వాడుకోవాలో తెలియదు మిగతా జాతులు. ఒక మెక్సికో వారు, ఆఫ్రికా వారు, ఇండియా వారు, ఏన్షియంట్ అరబిక్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు, వీళ్ళకు మాత్రమే వీటి తాలూకు సరైన యూజ్ తెలుసు. మనలో కూడా అవుట్ ఆఫ్ హ్యాబిట్స్ వీ యూజ్ దమ్ రాంగ్లీ. మా గుంటూరు పల్నాటి వాళ్ళు మిరపకాయలు టూ మచ్గా వాడేస్తారు. క్యాప్సికం పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు మనిషి మిరపకాయలు తయారవుతుంది. ఇట్ విల్ బి ప్రూవ్. మీరు పల్నాడు విలేజెస్ లో పెడితే రెంట చెంతల, తూబాడు మొదలైనటువంటి ఏరియాస్ కనుక మీరు వెళ్ళినట్లయితే వాడు మిరపకాయ కారం అంటే యాక్చువల్ గా మిరపకాయ కారమే వేస్తాడు అన్నంలో కలుపుకునేది. కొరివి కారంలో ఇంకా కొంత కాంబినేషన్. మిరపకాయ కారం అంటే మిరపకాయలు తొక్కేసి అందులో కాస్త ఉప్పు వేసి కొద్దిగా నిమ్మకాయ పిండి అది వేసి అదే ఉపయోగం చేస్తారు. అంతే ఇంత అన్నం. అలాగే ఉప్పు వాడుకుంటాం. ఉప్పు ఎక్కువ తింటే కొంచెం ఫ్రీక్వెంట్ గా వాడుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఉప్పు వ్యాధి ఎక్కువ అవుతుంది. దాని గురించి ఇక్కడ చెబుతున్నారు. ఉప్పు వ్యాధి ఎక్కువ అవటం అంటే ఏమిటో హ్యానిమన్ బాగా ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించి ఆయన ఇచ్చినటువంటి రిమార్క్స్ కొన్ని ఉన్నాయి. మనం మెటీరియల్ మెడికల్ చదువుకునే ముందు హ్యానిమన్ ఇచ్చిన రిమార్క్స్ కొన్ని ఉన్నాయి. మైండ్ ఆటోమేటిక్ గా డెస్పాండెంట్ అనేటువంటి స్టేజ్కి వచ్చేస్తుంది. నేట్రమూర్ పేషెంట్ కి ఉప్పు కంటిన్యూస్ గా ఎక్కువ వాడండి. లేదా నేట్రమూర్ పేషెంట్ చూడండి, హీఈస్ ఎ కిల్ జాయ్. అంటే వాడు సంతోషంగా ఉండలేడు, ఎవడన్నా ఉంటే ఇంకా తెలుస్తాడు. విషాద యోగము లేక డెస్పాండెన్సీ అని. ఇంకా తన ఫ్యూచర్ ను గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ డిసైడ్ హిమ్సెల్ఫ్. తన గురించి తప్ప ఇంకొక యావ ఉండదు. నేట్రమూర్ పేషెంట్, నేట్రమూర్ వాడవుడు, ఆర్నికా వాడవుడు, వీళ్ళిద్దరు తన హెల్త్, తన ఉద్యోగం ఉంటుందా పోతుందా, తనకు ప్రమోషన్ ఎప్పుడు, దీని మించి మైండ్ యువతలకి రాదు. అంటే ఆఫుల్ టిమిడిటీ ఒకటి వచ్చేస్తుంది మనిషి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి దానికి ఇట్నించడు ఇన్వర్షన్ వచ్చి సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. కనుక తన భవిష్యత్తును గురించినటువంటి విచారం, ఆల్వేస్ ది ఫ్యూచర్ ఈజ్ గ్లూమీ టు ఏ నేట్రమూర్ పేషెంట్. వాడు లక్షాధికారి కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఉండొచ్చు, విఐపి ఉండొచ్చు, దరిద్రుడే. బికాస్ హీ సీస్ సంథింగ్ ఆఫుల్ ఇన్ ది ఫ్యూచర్. ఇది నేట్రమూర్ పేషెంట్ కి కీనవుతుంది. అనేక దిగుళ్ళు ఉంటాయి. ప్రతిదీ దిగులుగానే ఉంటుంది. ఏ కారణాలు ఇది ఇక్కడ ఉన్నది అంటే ఆయనకి ఇది ఎవరు తీస్తారు, ఇక్కడి ఎవరు తీయకపోతే పడిపోతే ప్రతిదీ అలాగే ఉంది. పిల్ల పెళ్లి కాలేదు, ఎట్లా అవుతుంది? అవుతుంది. జాబ్లో నెక్స్ట్ ప్రమోషన్ ఇంకో 5-6 ఏళ్ల తర్వాత రావాలి. మనకెందుకు వస్తుంది? మనకు రాదు. ఇట్లా ఉంటుంది. ప్రతిదీ ఉంటుంది. ఆల్వేస్ ఈజ్ రెస్పాండెంట్. మైండ్ హారిబుల్ గా ఉంటుంది. తర్వాత ఒక రకమైనటువంటి ఎవర్షన్, కంపెనీ అన్నా మనుషులన్నా ఒక ఎవర్షన్ ఉంటుంది.
అన్సోషియల్గా ఉంటారు. 10 మందిలో తిరగటం కానీ చాలా డెలికేట్గా ఫీల్ అవుతారు అనవసరంగా. ఇతరులు తమను చూస్తున్నారేమో అని ఫీల్ అవుతారు. వాకిట్లో తమ కోసం ఎవరన్నా వెయిట్ చేస్తున్నారంటే లోపల వాళ్ళు రాసుకోలేరు, చదువుకోలేరు, అన్నం తినలేరు. అలాగే వాకిట్లో ఎవరో వచ్చాక వెయిట్ చేస్తున్నారు అంటే ఈ టాయిలెట్కి వెళ్తే ఒంటేలు రాదు. కీనోట్స్ ఇవన్నీ నేట్రమూలికి. ఇఫ్ ది ఫెలో హ్యాస్ ది ప్రెజెన్స్ ఆఫ్ సమ్ వన్ వెయిటింగ్ ఇన్ ది మైండ్, అక్కడ వెయిట్ చేయకపోయినా సరే ఆ సెన్స్ ఉన్నట్లయితే ది ఫెలో కెన్ నెవర్ యూరినేట్ ఇన్ ది టాయిలెట్ బికాస్ హీ హ్యాస్ ది సెన్స్ హంటింగ్ దట్ సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్. దీని తర్వాత చెప్పుకుంటాం మనం మెంటల్ సిమ్టమ్స్ లో, ఊరికే పరిచయం చేసుకుంటాం. ఇంకా వరస్ట్ మంచం మీద ఉంటారు, టాయిలెట్కి వెళ్ళలేని స్థితిలో ఉంటారు. అక్కడ ఒంటేలు పోసుకోమంటే రాబడలేదు. అంటే వాళ్ళు మొహమాట పడటం కాదు, ఫిజికల్ గా వాళ్ళకి అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఎవరు లేకుండా వెళ్ళిపోతే యూరినేషన్ వస్తుంది. అలాగే కొత్త ఊరు వెళ్ళారు, 1-2 రోజులు, ఒక్కొక్కడు 3 రోజుల దాకా వాళ్ళ ఊరు వాళ్ళు తీసుకు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తే గానీ మళ్ళీ మోషన్ కాదు నేట్రమూరు వాళ్ళకి. సచ్ అన్ ఆఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే హారిబుల్లీ డిస్టర్బ్డ్ మైండ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కూర్చుని ఎలాగా లోన్లీగా థింక్ చేస్తూ ఉంటాడు. అంటే ఒంటరిగా ఉంటే మామూలుగా ఆరోగ్యమైనటువంటి వాడికి అయితే ది మైండ్ విల్ బి ఆక్యుపైడ్ విత్ వర్క్. మైండ్ వర్క్ తో కాకుండా థాట్స్ తో ఆక్యుపై అయింది అంటే అర్థం ఇట్ ఈజ్ సిక్. ది మోర్ ఇంటెలిజెంట్ ది మైండ్ ఈజ్ without any work, the more it is sick and there is no doubt about it. వర్క్ తో ఈక్వేట్ కానటువంటి మైండ్ అంతా కూడాను సిక్కే, దట్ ఈస్ సోరిక్ మైండ్. కనుక వీడికి నేట్రమూరు వాడికి అంటే కర్మయోగం లేని జ్ఞానయోగం, అది సాంఖ్యయోగం. అంటే ఈ రోజుల్లో కాటన్ మార్కెట్ దాన్ని దారితీస్తుంది. ఒంటరిగా కూర్చుంటే always he will be thinking of something or someone, and that is far from being happy. గ్లూమీనే థింక్ చేస్తాడు. ఎవరి గురించి అయినా విషాదకరమైన విషయాలు కానీ విచారకరమైన విషయాలు కానీ అవే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటూ ఉంటాడు. జీవితంలో మంచి సన్నివేశాలు ఉంటాయి, చెడ్డ సన్నివేశాలు ఉంటాయి కదా, రెండు జ్ఞాపకం రావాలి కదా. ఆరోగ్యంగా ఉంటే ఫలానా వారు కనిపించినప్పుడు పాపం ఆ రోజున అలా జరిగింది, మనం కలిసాం అన్నది ఎట్లయితే గుర్తొస్తుందో, ఫలానా వారు కనిపించినప్పుడు అక్కడ ఫలానా చోట మ్యారేజ్ లో కలిసామని కూడా గుర్తు రావాలి కదా. లేదు, వీడికి అలా కాదు. ఎవరిని గురించి ఏ ఐడియా వచ్చినా వీడు హిజ్ మైండ్ ట్రైస్ టు రికల్ సంథింగ్ విచ్ ఈజ్ గ్లూమింగ్. ఎదుటివాడు చాలా సోషల్ గా ఉన్నా వాడు ఎప్పుడో ఎక్కడో ఏదో తను ఒక మాట అని ఉంటే అది గుర్తొస్తుంది. తనని సినిమాకు లేకపోతే పిక్నిక్ తీసుకెళ్లారనుకోండి కంపెనీలో, వాడు చాలా హ్యాపీగా ఉన్నటువంటి మూడ్స్ లో వీడు అక్కడ కుర్చీలో కూర్చుని వెనక 3 నెలల కింద వీడు నన్ను ఇలా అన్నాడు అనుకో. అంతేకాదు, ఈ వాంట్స్ టు రికాల్ సచ్ ఇన్సిడెంట్స్. అది నేట్రమూర్, టిపికల్ నేట్రమూర్. పక్కన ఫ్రెండ్ హ్యాపీగా ఉంటే వీడు వై షుడ్ ఐ బి హ్యాపీ అని ఈ రికాల్స్ అన్ హ్యాపీనెస్ టు హిస్ మైండ్. దట్ ఈస్ టిపికల్ నేట్రమూర్. ఏం రాసుకోక్కర్లేదు, రేపు మొదలెడతాం. దానికి ఇంట్రొడక్షన్ అది. దీంతో ఇంకొంచెం ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇట్ డిస్టర్బ్స్ హిస్ స్లీప్. స్లీప్లెస్ నైట్స్ అండ్ డేస్ విల్ కంటిన్యూ. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రే తీస్తే నిద్ర ఎక్కడుందో పడదు కదా. ఎవరిదిగా నెగిటివ్ ఏముండదు, డబ్బు లేదంటాడు, నిద్ర లేదు బాబోయే వాడు ఎడుతుండే, నీకు డబ్బు లేదు డబ్బు అంటాడు. ఇంకా వీడికి రాత్రిపూట అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఫలానా వాడు నన్ను తిట్టాడు, ఎప్పుడు లాస్ట్ ఇయర్. వాడు తిట్టినవాడు శుభ్రంగా పోయించేసి నిద్రపోతూ ఉంటాడు. వీడి ఇడియట్ వెళ్ళే మేలుకుని వాడితో స్మరిస్తూ ఉంటాడు వైరభక్తితో.
వాడు తిట్టేసి వెళ్ళిపోయి ఎప్పుడో ఏడా తిట్టామంటే గుర్తు కూడా ఉండదు. తిట్టానా అలా కావస్తాను. ఆయనకు ఫోన్ చేసి పడుకుంటాడు. వీడు ఇలా తిడతాడా, తిట్టాడు, ఇలా తిట్టాడు. మళ్ళీ తెల్లవారు వాడే అలా కనిపిస్తూ ఉంటాడు నిద్రలో. అండ్ ఈ స్లీప్ నిద్ర రాదు. అండ్ వర్స్ స్టిల్ ఏ లైకింగ్, an irresistible liking to weep lonely. ఒంటరిగా కూర్చొని దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అంటే 10 మంది ఉంటే ఏడవనీరు, మీరు మనసారగా ఏడవనీరు నన్ను విడువుడు అన్నాడు, విడిచిపెట్టమన్నాడు. విడిచినంత ఏకాంత ఎవరికాభ్యంతరమున వెక్కి వెక్కి రోదిందు విసుగులేక. అందుకని తన రూమ్ లోకి తను వెళ్ళి కూర్చుని అలాగా టీయర్స్ తో బల దగ్గర కూర్చుంటాడు. ఎవరు చూడు, బికాస్ హీ టేక్స్ ప్లెషర్ ఇన్ ఇట్. అంటే ఎట్లాంటి సోలికి డిస్ట్రాక్షన్ మైండ్కి వస్తుందో దీనికి ఏదైనా ఒక రీజన్ కల్పించుకోవాలి కదా. వారాన్ని రోజున వాడు రిక్షావాడు ఇలా పడిపోయాడు, వాడికి స్కూటర్ గుద్దుకుంది, అది వల ఏడుస్తాడు. గుద్దుకోకపోయినా ఏడుస్తాడు. ఇది వాడి మైండ్. అంటే హీ రీకాల్స్ టు హిస్ మెమరీ. లేదా వీడి ఇమోషన్స్ ఆల్సో డిస్టర్బ్. అంచేత ఏమవుతుంది, ఎఫెక్షన్స్ అవి డిస్టర్బ్ అవుతాయి. కింద అద్దెకుంటున్న వాళ్ళనో పక్కింట్లో అద్దెకుంటున్నటువంటి వాళ్ళనో ఒక ఏజ్డ్, మిడిల్ ఏజ్లో లేకపోతే యంగ్ ఏజ్లో లేడీ ఉంటుంది పాపం. ఆవిడ జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చి పోనీ సెక్సీ థాట్స్ అయితే అనుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. వీడు ఎలా కాదు, ఆవిడ చాలా కష్టపడిపోతుంది, రోజు పొద్దున్న సాయంత్రం పంపు దగ్గర నీళ్లు తెస్తుంది, ఆవిడ గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు అని వాళ్ళ ఏడుస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్. కీనోట్ ఆఫ్ నేట్రమ్ కోర్. అంటే ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్సీ థాట్స్. ఈజ్ ద యూనట్, వీళ్ళు ఇంటలెక్చువల్ యూనట్. వీళ్ళు సెక్సీ థాట్స్ కూడా వాడు ఎనకార్డియము, హైస్టామస్, వాళ్ళు సెక్సీ థాట్స్ లో ఛాంపియన్స్. వీడికి సెక్సీ థాట్స్ కానే కావు. ఆమె చాలా దుఃఖపడుతుంది, ఆమె చాలా బాధపడుతుంది. సరే కాలేజీలో ఎవరో ఒక ఆవిడ కనిపిస్తుంది, రోజు అదే టైంకి వస్తుంది అని ఏడుస్తారు. ఆవిడ టైంకి ఆవిడ రాగా ఏం చేస్తుంది, తర్వాత ఆవిడని మనం మ్యారేజ్ చేసుకుని ఈ కష్టాల నుంచి వదిలిస్తే అంటే ఆవిడ 3 పిల్లలు తల్లి డబ్బు చెప్పేస్తారు. ఇట్లాంటి వ్యసలక్షణాలని నేట్రమూర్తి క్రమంగా ముదురుతున్న కొద్దీ వ్యవహారం ముదిరిందంటారే, అలాగే డ్రగ్ ముదురుతున్న కొద్దీ వచ్చినటువంటి లక్షణాలు వీడికి. ఇక్కడ మొదలుకొని మనిషి చాలా క్రమంగా ఆ రోజుకి an irresistible craving to eat more and more salt అదొకటి కనిపిస్తుంది. ఉప్పు ఆ రోజుకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మామూలుగా తింటుంటే తక్కువ చప్పగా ఉంది, ఏమిటి ఇలా వండుకుంటున్నారు, ఈ మధ్య ఉప్పు మారేశారు ఏమిటి అని సతాయిస్తాడు. అని వేసుకుని తింటూ ఉంటాడు మంచిగా కంఠం దగ్గర. తర్వాత ఒళ్ళు చీమను కుట్టినట్టుంటాం, అక్కడక్కడ దొరద, ఇక్కడ దొరుకుంటే అక్కడ దొరద. అంటే కొంచెం ఉప్పు ఎక్కువగా తినిపిస్తే వాడికి ఒక 2-3 గంటల్లో ఒళ్ళు ఎలా ఉంటుందో ఆ లక్షణాలు. నేట్రమూర్ పేషెంట్ చర్మం చిట్లుతుంది, పొరలేస్తుంది, పాడైపోతుంది, అన్హెల్దీగా వస్తుంది, మనిషి శుష్కిస్తాడు, ఎముకలు పోగైపోతాడు. చిన్నపిల్లలు నేట్రమూర్ పేషెంట్స్ పాపం, అంటే అన్హెల్దీ పేరెంట్స్ పుట్టినటువంటి వాళ్ళు సన్నగా రికెటీ చిల్డ్రన్ అయిపోతారు. మెరాస్మస్ అంటే చూపుడు దోషం, పిట్ట బారింది మొదలైనటువంటిది అంటారు. ఆ వ్యాధులు అంటే ఇట్లా ఎముకలు పోగులైపోయి పడిపోయిపోతారు ఓ ఏడాది లోపల. సన్నగా కోడి మీద పడుతుంది, విరోచనాలు అలాగా నీళ్ళ విరోచనాలు అజీర్తితో పెడుతూ ఉంటాయి. మీరు అడగచ్చు, పాల్సిటిల్లకి నీళ్ళ విరోచనాలు అంటారు, నేట్రమూర్కి నీళ్ళ విరోచనాలు అంటారు. మరి ఇట్లా ఎందుకండి ఈ విరోచనాలు? పాల్సిటిల్ల విరోచనాలు వేరు, నేట్రమూర్ విరోచనాలు గంటి కలిగి పోసినట్లు, అన్నపు గంటి పారపోసినట్లు, గంజిలో నీళ్లు కలిగి పోసినట్లు, బియ్యం కడిగి అవతల పారపోసినట్లు, ఇంతే ఇవే రంగులు ఉంటాయి. పర్టికులర్ రంగు వేరు, వీటి రంగు వేరు, సంబంధం లేదు.
అలాగా చూస్తూ ఉంటే కుర్రోడు సృష్టించిపోయి ఎముకల పోగులైపోయి కళ్ళు గుంటల్లో వెళ్ళిపోయి జుట్టు రాలిపోయి మొహాన ముడతలు పడి కెంట్ చెప్తాడు, ది చైల్డ్ లుక్స్ లైక్ ఏ లిటిల్ ఓల్డ్ ఫెలో. ఇది నేత్రమూరి ఇంట్రడక్షన్. వెరీ వెరీ డీప్ డ్రగ్. మనకి ఎలా అయితే ఢిల్లీ కానీ బాంబే కానీ కలకట్టా కానీ ఇంటర్నేషనల్ సెంటర్స్, అలాగా ఒక 25-30 గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ కి ఇవి జంక్షన్ ప్లేసెస్. చిల్లర డ్రగ్స్ అన్ని కూడా కలిసి ఒక 10-12 డ్రగ్స్ చీఫ్ పొలిటీషియన్స్ వల్లే పల్సటిల్లా చుట్టూ వచ్చి చేరుతారు, నువ్వు నయం చేయి నువ్వు నయం చేయని. అలాంటి పల్సటిల్లా లాంటి నాయకులు 5-6 కలిసి నేత్రమూరు దగ్గరికి వచ్చి చేరుతారు. అంటే చాలా పెద్ద జంక్షన్స్. అంటే many cases that are not completed by many drugs will be completed by pulsatilla. Many drugs that cannot be completed by pulsatilla, the treatment will be completed by నేత్రమూరు. కనుక పెద్ద జంక్షన్. దానికి బస్ వేసు రూట్ వేసు లాగా మనం వేసుకుంటే బాగా గుర్తుంటుంది. వీటన్నిటితో నేత్రమూరు రేపటి నుంచి ప్రారంభిస్తాం. 5 minutes అయిపోయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. హ్యానిమన్ రాసిన మెటీరియా మెడికాలో యాంటీమయాస్మిక్ డీఫెక్టింగ్ డ్రగ్స్ అన్నిటికీ వేరే మెటీరియా మెడికా రాశారు. హ్యానిమన్ రాసిన మెటీరియా మెడికా 2 భాగాలు. అది కూడా మనం తెలియటం అవసరం. ఒకటి మెటీరియా మెడికా ప్యూరా అని ఒకటి. రెండవది ద మెటీరియా మెడికా ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అని ఒకటి. మొదటిది మెటీరియా మెడికా ప్యూరా అనగా మెటీరియా మెడికా ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రూవ్డ్. హోమియోపతిలో మొట్టమొదటిగా మెటీరియా మెడికా కన్స్ట్రక్షన్ అదే. మళ్ళీ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఈ క్రానిక్ డిసీజెస్ అండ్ మయాజమ్స్ థియరీ ఆయన కనిపెట్టిన తర్వాత, అంటే మొత్తం హోమియోపతి మళ్ళీ కనిపెట్టాల్సి వచ్చింది ఈ రెండో తరం. అది కనిపెట్టిన తర్వాత వాటికి సంబంధించినటువంటి డ్రగ్స్ వేరే ప్రత్యేకం ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏమనగా అది వరకు ప్రూవ్ చేసిన మెటీరియా మెడికాలో ఉన్న డ్రగ్స్ లో లా ఆఫ్ స్టిమ్యులస్ ప్రకారం యూజ్ చేస్తే అందరికీ క్యూర్ అయిపోతున్నాయి. కొందరికి పర్మనెంట్ గా క్యూర్ అవుతున్నాయి, కొందరికి మళ్ళీ రికరెన్స్ వస్తున్నాయి 6 months కో 1 year కో. ఈ రికరెన్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ట్రీట్ చేస్తే మళ్ళీ రికరెన్స్ వస్తున్నాయి. ఎఫిషియన్సీ అది మెడిసిన్ తగ్గుతుంది. అంటే వన్స్ అగైన్ ది సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఎలోపతి. క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గించాం, లా ఆఫ్ స్టిమ్యులస్ యూజ్ చేసాం, ఓవర్ మెడికేషన్ తీసేసాం, డోసేజ్ సైంటిఫిక్ చేసాం. ఈవెన్ దెన్ 50% ఆఫ్ ది కేసెస్ రిమైన్ సేమ్, నాట్ ఇంప్రూవ్డ్. అప్పుడు మళ్ళీ ఇంత ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేశాడు. ఒక 30 years చేశాడు. చేస్తే అప్పుడు ఈ సోరా సైకోసిస్ సిఫిలిస్ అనేటువంటి మయాజమ్స్ మ్యాన్కైండ్ ని అండర్ కరెంట్ గా ఎట్లా పట్టి ఉంచాడో, ఆ పట్టి వచ్చినటువంటి ఫ్యామిలీస్ కొన్ని, పట్టి ఉంచని ఫ్యామిలీస్ కొన్ని కనిపెట్టాడు. అవి పట్టి ఉంచని ఫ్యామిలీస్ లో తాను ప్రూవ్ చేసినటువంటి మెటీరియల్గా పర్మనెంట్ గా క్యూర్ చేస్తూ ఉన్నది. ఈ మయాజమ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో పర్మనెంట్ గా క్యూర్ చేయటం లేదు. సరే, అయితే వాట్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ ది 50%? అప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెటీరియా మెడికా అంటే కామన్ సెన్స్ ఉపయోగించాడు మొట్టమొదట. తేడా ఏమిటంటే ఈ రెండో వాళ్ళకి ఆబ్స్టినేట్ రిగర్, అది తేడా. దాని గురించి సేమ్ సింటమ్స్, సేమ్ టోటాలిటీ, అదే జబ్బులు, అదే జలుబులు, అదే జ్వరాలు, అదే టైఫాయిడ్లు, అదే న్యూమోనియాలు, అదే ఫ్లోరసీలు, అదే లివర్ జబ్బులు, క్యూర్ అయిపోయినవి కొన్ని, ఆబ్స్టినేట్ రికరెన్స్ అవుతున్నాయి. కనుక దీంతో పీరియాడిసిటీ ఆఫ్ రికరెన్స్ ఒకటి ఉంది. ఇండివిజువల్ పేషెంట్స్ లో ఎవడి పీరియాడిసిటీ వాడు చూపిస్తూ ఉన్నది సింటమ్స్. తర్వాత ఇంక్యూరబిలిటీ 3 స్టేజెస్ లో కనిపిస్తున్నాయి. ఒకటి ఆబ్స్టినేట్, రెండవది వాడు తగ్గిన మళ్ళీ కనిపిస్తున్నాయి రికరెన్స్ పీరియాడిసిటీ, మూడవది ఈ రెండు కంటిన్యూ అవుతున్నాయి కానీ బ్రేక్ అవటం లేదు. కొన్ని ఈ స్టేజ్ లో క్యూర్ అవుతున్నాయి, ఈ 50% లో, కొన్ని ఈ స్టేజ్ లో క్యూర్ అవుతున్నాయి, కొన్ని క్యూర్ అవుతున్నాయి.
కనుక ఇంకా మెడిసినల్ సబ్స్టెన్సెస్ కొత్తగా తీసుకుని ఈ తీసుకున్న వాటిలోనూ కొన్నిటిని తీసుకుని ఈ మూడును కీనోట్స్ గా గలవి వేరే ఏరాలి. అంటే ఆరోగ్యవంతులకి ఏ డ్రగ్స్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చేటువంటి కంప్లైంట్స్ ఆబ్స్టినేట్ గా ఉంటాయో అది వేరే చేయాలి. అలాగే తర్వాత వాడికి ఏడాది లైఫ్ లాంగ్ గా ప్రూవ్ చేసిన వాడికి మళ్ళీ అవే వస్తూ ఉండటానికి కావాల్సినటువంటి సబ్స్టెన్స్ ఏమిటో అవి వేరే చేయాలి. తర్వాత ఆరోగ్యవంతులు ప్రూవ్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ గా వాడు డ్యామ్డ్ అంటే కెనాట్ బి క్యూర్ కండెమ్డ్ ఫర్ లైఫ్ చేసే సబ్స్టెన్స్ ఏమిటో అవి తీయాలి. సో himself with 12 of his disciples they have sacrificed themselves forever. That's the matter. Victimized అయిపోయారు ఈ సెకండ్ 30 years అయిపోయి బయటికి తీసుకొచ్చినటువంటి దాన్ని మెటీరియా మెడికా ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అని వేరే పుస్తకం రాశారు ఈ 30 years తర్వాత. అంటే హీ వాజ్ an invalid of an incurable stage along with his followers. అంటే మన లైఫ్ లో ఇంకా ఆరోగ్యం అనేది రాయలేదు, అలా అయిపోయింది. వీటి వల్ల అంటే వేటి వల్ల అయితే హెల్దీ మ్యాన్ కి ఇలా డ్యామ్ అయిపోతుందో హెల్త్, వాటి వల్ల పర్మనెంట్ గా ఇన్క్యూరబుల్ గా డ్యామ్డ్ గా ఉన్న కేసెస్ ని టైటిల్ చేసి క్యూర్ చేస్తున్నాం అనేది తీసి